ఉత్తర హిమాలయ మండలం నుంచి ఇటు ఈశాన్య ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు ఈశాన్య ప్రాంతాల్లో మనకి కొన్ని ఆ 8 సిస్టర్స్ 7 సిస్టర్స్ అలా 8th సిస్టర్ సిక్కిం జాయిన్ అయింది. సిక్కింతో సహా గనక మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి తెగలు ఏదైతే ఉన్నాయో ఆ తెగలు కూడా చాలా విలక్షణంగా కనిపిస్తూ ఉంటాయండి. అస్సాంలో అబోహర్లు, బుటియాలు, మిక్కిర్లు, రబ్బస్లు, బోడోలు అనేటువంటి తెగలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అస్సాంలో ఉంటాయి. మీరు ఓల్డ్ బుక్స్‌లో గాని లేకపోతే ఎక్కడైనా చూసినప్పుడు ఈ తెగలన్నీ కూడా కలిసినట్టు కనిపిస్తాయి. కాబట్టి కారణం ఏంటి అంటే నేఫా. ఇంతకుముందు ఈ ప్రాంతాన్ని ఏమనేవారంటే నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అనేవారు. నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ ఈశాన్య రాష్ట్రాలను నేఫా అని పిలిచేవారు. ఈ నేఫాలో అంతర్భాగంగా ఉండేవి కాబట్టి తెగలు మీకు కలిసినట్టు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ నేఫా అనేటువంటిది 7 సిస్టర్స్‌గా విడిపోయింది. ఆ 7 సిస్టర్ కాకుండా 8th సిస్టర్ కింద సిక్కిం కూడా వచ్చిందండి. కాబట్టి ఈ యొక్క రాష్ట్రాల పరంగా మనం చూసినట్లయితే అస్సాంలో అబోహర్లు, బుటియాలు, మికిర్లు, రబ్బాస్లు, బోడోలు కనిపిస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లో అబోతా, లేప్చా, దఫ్లా అనేటువంటి తెగలు మనకి అరుణాచల్ ప్రదేశ్‌లో కనిపిస్తారండి. మేఘాలయ కాశీ, జయంతియా కొండలు ఉన్నాయండి. కాశీ కొండల్లో కాశీలు ఉంటారు, జయంతియా కొండల్లో జయంతీలు ఉంటారు. సో కాశీలు, జయంతీలు, గార్లు, అక్కడ గారో హిల్స్ ఉన్నాయండి. గార్లు, లుషాయ్ అనేటువంటి ఒక తెగ ఉందండి. ఆ లుషాయ్ అనేటువంటి తెగ, దాంతోపాటు మనకి కాశీలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు ఈ ప్రాంతంలో. మిజోరాంలో మనకి మీజోలు కనిపిస్తారండి. మిజోరాంలో మీజోలు కనిపిస్తారు.